దుర్గతి పార్ట్ 1 మొదటి భాగంగా ఆశ దురాశాల దుర్గతి అని. ఆశ అంటే కోరిక. ఆశకున్న మరో పదమే కోరిక. కోరికకున్న మరో పదమే ఆశ. మనిషి జీవితంలో ఆశలు అనేవి సహజం. ఈ భూమండలం మీద ఎవరికి నాకు ఆశలు లేవండి అని ఎవ్వరూ అనడానికి లే. అందరికీ ఆశలు ఉంటాయి. తినాలన్న ఆశ, తిరగాలన్న ఆశ, కొన్ని బట్టలు కొనుక్కోవాలన్న ఆశ, ఇల్లు కట్టుకోవాలన్న ఆశ, కోరికలు ఇవన్నీ. ఓ మంచి కారు కొనాలన్న ఆశ, ఓ మంచి బండి కొనాలన్న ఆశ. కోరికలు అవి అంతమైపోవు. అవి కోరికలు దినదినం అలా పుడుతూనే ఉంటాయి. కోరికలకు అంతం లేదు. ఎప్పుడు కోరికలు అడ్జస్ట్మెంట్ కూడా అవ్వవు. మరి గమనించారా లేదు? కోరుకున్నది దక్కేంత వరకు ఏ మనిషి ఊరుకోడు, దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. సామెతల గ్రంథంలో మంచి మాట ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 21వ అధ్యాయము సామెతల గ్రంథం 26వ వచనం చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. ఏమని రాశాడు సామెతల గ్రంథంలో? 21, 26 చదువుతున్నాను. దినమెల్లా ఆశలు పుట్టుచుండును అన్నాడు. అంటే ఈరోజు నాకు ఏ ఆశలు కలగలేదండి, ఈరోజు నాకు ఏ ఆశలు లేవండి అనడానికి లేదట. ప్రతిదినం ఆశలు పుడుతూనే ఉంటాయట. ఆశలు ఏమవుతుంటాయట? పుడుతూనే ఉంటాయి. మనిషి జీవితం ఆశల వలయంలో ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఆశించడం తప్ప అండి, కోరుకోవడం తప్ప అండి అంటే తప్పు లేదు. ఆశించడం తప్పు కాదు, కానీ నిన్ను నాశనం చేసే ఆశలు, నిన్ను పాతాళానికి నడిపించేవి, బైబిల్లో దాన్ని దురాశలు అన్నారు. బైబిల్లో దాన్ని శరీరాశ, నేత్రాశ అని కూడా చెప్పబడింది. దాన్నే బైబిల్లో కదా లోకపు ఆశలు అని కూడా చెప్పబడం జరిగింది. దాన్నే బైబిల్లో చెడ్డ వాటిని ఆశించకూడదు అని కూడా చెప్పింది. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు పౌలు రాస్తూ 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు పౌలు గారు రాస్తూ ఒకసారి ఏమంటున్నాడో చూద్దాం. 6వ వచనంలో, 1 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలును గురించి వ్రాస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని మనకు దృష్టాంతముగా వారిని గురించి చెప్పడానికి, వారి గురించి దృష్టాంతములుగా మనకి ఉంచి బుద్ధి చెప్పడానికి ఒక మాట రాస్తాడు చూడండి. వారు ఆశించిన ప్రకారము అన్నాడు. ఎవరు వారు అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలులో ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతిలో మనకు దృష్టాంతములుగా. అంటే మరి వేటిని ఆశించారు? చెడ్డవాటిని ఆశించారు. అంటే చెడ్డవాటిని ఆశించకూడదు. ఒకవేళ చెడ్డవాటిని ఆశిస్తే దేవుని ఉగ్రత పాలవ్వక తప్పదు, దేవుని యొక్క శాపానికి గురి కాక తప్పదు. కనుక ఇశ్రాయేలులో ఆశించినట్టుగా చెడ్డవాటిని ఆశించుకోకుండా మరి మన హృదయాన్ని ఏం చేసుకోవాలో తెలుసా? మన హృదయాన్ని కాచుకోవాలి, మన హృదయాన్ని భద్రపరుచుకోవాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూడండి. అంటే మన హృదయం ఎలా ఉండాలంటే, మన హృదయానికి హద్దులు ఉండాలి, మన హృదయానికి కంచెలు ఉండాలి. 25వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడు అంతే. ప్రాకారం లేకపోతే పట్టణం పాడవుతుంది, కాంపౌండ్ వాల్ లేకపోతే ఇల్లు పాడవుతుంది. గోడ ఉండాలి, సెక్యూరిటీ గోడ ఉండాలి, భద్రత ఉండాలి. ఒకవేళ కాంపౌండ్ గేట్ కానీ కాంపౌండ్ వాల్ కానీ లేకపోతే ఎలా ఇల్లు పాడవుతుందో
అలానే మనసుకు కూడా ఒక కంచె ఉండాలి అంటున్నాడు. ప్రాకారం ఉండాలి, హద్దు ఉండాలి, దేశానికి సరిహద్దులు ఉన్నట్టు. చైనా అలాంటి దేశాలు తమ దేశపు చుట్టూ సరిహద్దులను వేసుకున్నట్టుగా కదా, మన హృదయానికి కూడా ఏముండాలట? కంచె, భద్రత, సెక్యూరిటీ, సేఫ్టీ. మనం కూడా మన హృదయానికి హద్దు గీసుకోవాలి. హద్దు లేకపోతే అనార్థాలు సంభవిస్తాయి. మన హృదయానికి కూడా, అంటే మన ఆశలు, హృదయంలో పుట్టే ప్రతి ఆశలు, శరీరంలో పుట్టే ప్రతి ఆశలకి హద్దు లేకపోతే మనం ఖచ్చితంగా నాశనం అవుతాం. మనం ఖచ్చితంగా మనం పాడవుతాం. అలాంటి చెడ్డ వాటిలో ఒకటి, అలాంటి మనల్ని నాశనానికి నడిపించే వాటిల్లో ఒకటే ధనం, డబ్బు. ఈరోజు డబ్బు లేకపోతే ఏ పని జరగదు అంటుంటారు. ధనం ఉంటే కొండ మీద కోతినైనా కిందికి దింపొచ్చు అంటుంటారు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సమాజంలో పాటలు కూడా పాడారు. బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటట, క్షమించాలి, రైలు బండిని నడిపేది పచ్చ జెండా అట, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటట. డబ్బుంటే అప్పిగాడిని కూడా అప్పారావు గారు అని పిలుస్తారంట, సుబ్బిగాడిని కూడా సుబ్బారావు గారు అని పిలుస్తారని లోకంలో పాటలు పాడుతుంటారు డబ్బు గురించి. అంటే కవులు, అంటే డబ్బు అది గౌరవాన్ని ఇస్తుంది, డబ్బు విలువనిస్తుంది. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈరోజు నోటుకు ఉన్న విలువ మనిషికి లేదు, నోటికే విలువ. ఈరోజు కూడా డబ్బును బట్టే కదా విలువ. మనిషికి ఇచ్చే విలువ అంతా కూడా దేన్ని బట్టిస్తారు? ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, ధనాన్ని బట్టి, డబ్బును బట్టే కదా విలువ. అంటే ఈ డబ్బు ఎంతటి ప్రమాదకరమైనదో, ఈ ధనం, ఒకవేళ ధనాన్ని ఆశిస్తే జరిగే అనార్థాలు ఎలా ఉంటాయో ఈ రాత్రి మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక తీయని బైబిల్ గ్రంథాన్ని, తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి నాయనా, ఒక సేవకుడుగా, ఓ విశ్వాసిగా, ఒక క్రైస్తవుడుగా, దేవునికి ఒక ఇష్టమైనటువంటి కుమారుడుగా నీవు లోకంలో బ్రతకాలన్నా, నువ్వు అపరాధంలో పడకుండా, పాపంలో పడకుండా, నీ విశ్వాసము నుండి నువ్వు తొలగిపోకోకుండా, నువ్వు పాడవకుండా ఉండాలంటే ఒక దానికి దూరంగా ఉండు, ఒక దాన్ని ఆశించద్దు అంటున్నాడు దేవుడు. పౌలు ద్వారా చెప్తున్నాడు ఆ మాట. 6వ అధ్యాయం 10వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష, ధనంపై ఆపేక్ష, ఆశ, కోరిక, ఇష్టం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ఈ ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే. సరే, అంటే డబ్బు ఇంత ప్రమాదమైనదా? ధనం మన విశ్వాసాన్ని నుండి తొలగిస్తుందా? ధనం దేవుని ధర్మశాస్త్రానికి భిన్నంగా నడిపిస్తుందా? ధనం ఇంత ప్రమాదకరమైనదా? అవును నాయనా తిమోతి, నువ్వు విశ్వాసము నుండి తొలగిపోకోకుండా, నువ్వు పాడవకుండా, నిన్ను నువ్వు పొడుచుకుని నాశనం కాకోకుండా ఉండడానికి నువ్వు దేన్ని ఆశించొద్దని చెప్తున్నాడు ఆయన. ధనమును ఆశించొద్దు. ధనము సమస్తమైన కీడులకు మూలం. ధనం వల్లే మనిషి రాక్షసుడుగా మారిపోతాడు. ధనం వల్లే మనిషిలో జాలి, ధనాపేక్ష వల్ల మనిషిలో జాలి, దయా, కరుణ ఇవేవి కనబడుకోకుండా పోతాయి. ధనార్జనే ధ్యేయంగా, ధనం సంపాదించడమే అజెండాగా పెట్టుకుని నువ్వు గనక ధనం మాయలో పడిపోయావా, సంపద మాయలో పడిపోయావా? నాయన తిమోతి, ధనార్జనే ధ్యేయంగా ధనాపేక్ష నీకుంటే, ధనంపై ఆశ నీకుంటే గుర్తుపెట్టుకో, అది సమస్తమైన కీడులకు మూలం. ధనానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నీ విశ్వాసం తొలగిపోదు దేవుని నుండి అని హెచ్చరిక చేస్తున్నాడు. అదేంటన్నా, ధనం విశ్వాసం నుండి తొలగిపోజేస్తుంది, విశ్వాసం నుండి నిన్ను తొలగిస్తుంది అని అంటున్నారు కదా. మరి ధనం లేకుంటే ఈ రోజుల్లో పని అవద్దంటారా? ప్రతిదానికి ఏం కావాలి? డబ్బు, ధనం కావాలి. ప్రతిదానికి డబ్బు కావాలి. ఒక విషయం తెలుసా అండి, ఒకప్పుడు ఈ కాగితాలు అనేవి లేవండి. ఏవి? డబ్బు అనేవి లేవు. ఎవరి దగ్గర 100 రూపాయలు నోటు ఉందా? 50 రూపాయలు ఉన్నాయి ఇవ్వండి, 20 రూపాయలు ఉన్నాయి ఇవ్వండి. ఒకప్పుడు ఈ కాగితాలు లేవు. ఒకప్పుడు ఏం లేవు? కాగితాలు లేవు. అంటే కాగితాలంటే ఇలాంటి పేపర్లు లేవు. నోటు, ప్రపంచాన్ని ఆడిస్తున్న నోటు, ప్రపంచంలో బంధాల విలువ కూడా లెక్క చేయలేని నోటు మాయలో పడి ప్రేమానురాగాలు కరమోయి మనుషులకు మధ్య విభేదాలు సృష్టించింది ఈ నోటే. కన్న ప్రేమకు వెలకట్టక ఈ నోటుకు వెలకట్టి కన్న ప్రేమలను దూరం చేసుకున్న దౌర్భాగ్యకరమైన స్థితిని కలుగజేసింది ఈ నోటే. కేవలం ఈ నోటు వల్ల అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల మధ్య సఖ్యత లేదు, ప్రేమలు లేవు. ఈ నోటు వల్లే మనిషి రాక్షసుడుగా మారిపోతున్న కాలాలు ఇవి. ధనం 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 ధనం. ఈరోజు ప్రపంచమంతా దీన్ని సంపాదించడానికి ఎవరినైనా పొట్టన పెట్టుకొని ఎవడి నాశనాన్నైనా కోరుకునేది ఈ నోటు కోసమే. నోటు 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 నోటే జీవితమని సాతాను మాయ చేసిందండి. ఒకప్పుడు నోటు లేదు. వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది. నీ దగ్గర సజ్జలుంటే అవతల వ్యక్తి దగ్గర కొర్రలుంటే ఒక సేరు సజ్జలకి సేరు కొర్రలు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. దాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఆ రోజులు ఎలా బ్రతికేవాళ్ళు పురాతన కాలంలో అంటే వస్తు మార్పిడి పద్ధతి. తర్వాత పైసలు వచ్చేసాయి. సాతాను నోటు దించేసింది, డబ్బును దించేసింది. ఎప్పుడైతే సాతాను డబ్బును దించేసిందో అందరినీ మాయ చేసింది. దేని కొరకు? డబ్బు లేకపోతే నీకు విలువ లేదు, డబ్బు లేకపోతే నీకు జీవితం లేదు, డబ్బు లేకపోతే ఈరోజు బ్రతికే లేదని చెప్పి డబ్బును సంపాదించడం కోసం ఏమైనా చెయ్యాలని చెప్పి ఆఖరికి ఒళ్ళమ్ముకున్నటువంటి స్త్రీలు ఎంతమంది లేరు? డబ్బు కోసమే శరీరాన్ని అమ్ముకుంటున్నవారు. కన్న కొడుకుని చంపుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? కన్న తల్లిదండ్రులను చంపినటువంటి కొడుకులు ఎంతమంది లేరు? కుమార్తెలు ఎంతమంది లేరు ఈ సమాజంలో నోటు కోసం? ఎంతమంది పేదవారి ప్రాణాలు పోయాయి ఈ నోటు కోసమే. స్కామ్లు, మోసాలు, దగలు, ఎన్నో హత్యలు. మనుషుల్లో జాలి, దయా, కనికరం, ఆఖరికి మమతానురాగాలు కూడా లేకోకుండా మనిషిని రాళ్ళల్లా, మనసు లేని రాయిలా మార్చేసిన నోటే. తెలుసు, ఎక్కడైనా ఊరికి వెళితే డబ్బు ఉన్నోడికి ఇచ్చే మర్యాద, డబ్బు లేని వాడికి ఇచ్చే మర్యాద మీరు గమనించారా? అన్నదమ్ములు వాడి దగ్గర ఏం లేదు అని ఇచ్చే మర్యాదలో కూడా వ్యత్యాసం చూపుతున్నారంటే మనుషుల్లో ఏం లేదు? మమతానురాగాలు లేవు. దేని బట్టి? డబ్బును బట్టి. డబ్బుంటేనే ప్రేమ, డబ్బుంటేనే ఆప్యాయత, డబ్బుంటేనే అనురాగం, డబ్బుంటేనే అన్నీ. బంధం బలపడాలంటే పైసలు ఉండాలట. పైసలు లేకపోతే బంధాలు బలపడవా? అలా మాయ చేసిందండి సమాజాన్ని. డబ్బు మాయలో ముంచెత్తింది సమాజాన్ని. ధనమే దేవుడుగా, ధనమే దైవంగా ఈ సాతాను మార్చేసినందుకే యేసుక్రీస్తుల వారు తన ఉపమానాలలో మాట్లాడుతూ మత్తయి సువార్తలో మీరందరూ ఎరిగినటువంటి మాటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమండి చదవన్నా. 23 వచ్చి చదవను, 24 చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు,
అతడు ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించును, లేదా ఒకడిని పక్షముగా నుండి ఒకడిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే ఒకటి కోరుకుంటే ఒకటి వదిలేయాలన్నమాట. నీకు దేవుడు కావాలా, ధనం కావాలా, డబ్బు కావాలా, దేవుడు కావాలా అంటే డబ్బు ఏ స్థాయికి వచ్చి కూర్చోయిందట? ఇప్పుడు దేవుడి కొన్నంత స్థాయి ఇప్పుడు డబ్బుకు వచ్చేసింది. ధనమే దేవుడిలా తన స్థానం ధనమే దేవుడైపోయింది ఈరోజు సమాజంలో. ధనమే దేవుడై కూర్చోయిందండి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఉంటే ఒకరికే దాసులుగా ఉండాలి. ఇద్దరు యజమానులకు ఎప్పుడు దాసులుగా ఉండలేరు కూడా, మీరు ఉండరు కూడా. ఉంటే ధనానికైనా దాసులుగా ఉండండి, ఉంటే దేవునికైనా దాసులుగా ఉంటారు. ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేరు. సిరికిని దేవునికిని దాసులుగా రెండు ప్రేమిస్తామంటే కుదరదు. రెండిటికి మీరు దాసులుగా ఉండలేరు. ఉంటే దేవుడికైనా దాసులుగా ఉండాలి, ఉంటే ధనానికైనా దాసులుగా ఉండాలి. అంటే చూడండి, ధనం ఏ స్థాయిలో ఈరోజు ప్రపంచంలో దేవుణ్ణి మైమరిపింపజేయడానికి, దేవుణ్ణి మరిపించడానికి, దేవుణ్ణి కనబడుకోకుండా చేయడానికి. ఇక అంటారు పైసామే పరమాత్మ హై అంటాడు ఎవడో ఒకడు. పైసామే క్యా హై సరే, పైసాయే పరమాత్మ అయిపోయింది. మరి ఈరోజు అలా మారిపోయింది. అలా చేసింది అపవాది, అలా మార్చింది అపవాది. అందుకే సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఉంటే సిరికైనా దాసులుగా ఉండండి, ఉంటే దేవునికైనా దాసులుగా ఉండండి. ఒకవేళ సిరిని ఆశించావా, నీ సీను మరోలా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. సిరి అంటే ఆడపిల్ల కాదండి. సిరి అంటే ఆస్తి, డబ్బు, ధనము, ఐశ్వర్యము. సిరికి నీ దేవునికి దాసులుగా ఉండలేరు. సిరిని ఆశిస్తే నీ సీను మరోలా ఉంటుందని దేవుడు ఎన్నో హెచ్చరిక మాటలు జారీ చేశాడు బైబిల్లో. ఎన్నో చరిత్రలో, ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉదాంతాలు మనకి కళ్ళ ముందు ఆయన రాయించాడు 66 పుస్తకాలలో. అందులో ఒకటి చెప్తాను మీకు, రెండు వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది ఒకసారి యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. ఇశ్రాయేలులు యోర్దాను నది దాటి యెరికోను స్వాధీనం చేసుకుంటున్నటువంటి రోజులవి. దేవుడు పాలు తెరులు ప్రవహించు దేశాన్ని ఇస్తానన్నాడు కదా. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యోర్దాను నది అడ్డొస్తే యోర్దాను నది దాటారు. యోర్దాను నది తర్వాత యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి ఇశ్రాయేలులు. యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికంటే ముందే యెరికో గురించి ఒక మాట రాశాడు ఆయన. యెరికో పట్టణం గురించి ఒక మాట రాస్తాడు. ఏంటో ఒకసారి మీరు 18వ వచనం చూడండి. 17 నుంచి చదువుదాం. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య తన కుటుంబాన్ని తప్ప వాళ్ళ ఇంటి వారిని మాత్రమే బ్రతుకుతారు. మిగతా వాళ్ళందరూ శపింపబడిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఈరోజు దేవుని కోపానికి గురైపోతారు. శపింపబడిన ఆ పట్టణం శపింపబడింది కదా, దాంట్లో ఉన్నవి శపింపబడ్డాయి కదా. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాల్యమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుము పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచాలి. శపింపబడిన పట్టణం. ఇప్పుడు యెరికో కోట గోడలు కూలిపోతాయి, చెల్లాచెదరైపోతారు. ఆ పట్టణంలో వెండి బంగారం అదంతా కూడా మీరు ఎవ్వరూ తీసుకోకూడదు. శపింపబడినది దాన్ని మీరు తీసుకొని దేవుని ధనాగారములో, యెహోవా ధనాగారములోకి తీసుకొచ్చి పెట్టాలి. దేన్ని? వెండి, బంగారం, ఇనుము, ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే మీరు పొరపాటున కూడా ఆశించకూడదు, దాన్ని కోరుకోకూడదు, దాన్ని ముట్టకూడదు. అది శపింపబడినది. వెండి బంగారాలు ఏదైనా సరే యెహోవా ధనాగారంలోకి తీసుకొని రావాలి, తెచ్చిపెట్టాలని ఇశ్రాయేలులందరికీ దేవుడు
ఆజ్ఞాపించాడట. ఇశ్రాయేలులందరూ పోయిన వారం చెప్పినట్టుగా అంతకుముందు వారు ఎరికో కోటగోడలను కూల్చారు. ఎరికో కోటగోడలు కూలిపోయాయి. ఎంతోమంది శిథిలాలలో నలిగిపోయారు. ఎన్నో కుటుంబాలు, ఎన్నో పట్టణాలు అన్నీ కూడా, ఎన్నో ప్రాకారాలు, ఎన్నో భవనాలు నాశనం అయిపోయాయి. అప్పుడక్కడ వెండి, బంగారం, ఇనుము, మంచి మంచి వస్త్రాలు. ఇప్పుడు మనుషులు చచ్చిపోతే వాళ్ళ ఇండ్లల్లో ఉండే బంగారం ఉంటుంది కదా. మనుషులందరూ చచ్చిపోతే వాళ్ళ ఇళ్లలో ఏముంటుంది? వెండి, బంగారాలు, ఇనుము, వస్త్రాలు ఉంటాయి కదా. వీటిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు కదా. ఇశ్రాయేలు ఓకే దాన్ని స్వాధీనపరుచుకున్నారు, ఎరికోను స్వాధీనపరుచుకున్నారు. ఎవ్వరూ ముట్టలేదండి. దేవుడు చెప్పినట్టుగానే వెండి ముట్టల, బంగారం ముట్టల, ఆ ఇండ్లలో ఉండే వెండి, బంగారం, ఇనుము దేన్ని ముట్టుకోలేదండి. దేవుడు చెప్పినట్టుగానే ఉన్నారు. కానీ ఆ మందలోనే, ఆ గుంపులోని, ఆ జనాంగంలోనే ఒకడున్నాడు. ఉంటారు కదా, మనం కూడా కొంతమంది ఉంటాం కదండి. మనం కూడా ఆశ చెడ్డది మనది. కనుక ఆకాను అని ఒకడున్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? ఎవ్వరికి తెలియకుండా కొంత ఆశించి దాచుకున్నాడట. ఆశించి ఏం చేశాడు? దేన్ని ఆశించాడు? ధనం, వెండి, బంగారం, ఇను, వస్త్రాలను దాచుకున్నాడు. దేవుడు అంత గొప్పగా చెప్పాడు. ఏమని తెలుసా? తర్వాత తీసుకెళ్ళాను. ఏమని తెలుసా? మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తా. మీకేం తక్కువ కాదు, ఏం తక్కువలా. మీరు శుభ్రంగా బ్రతకొచ్చు, మీరు హాయిగా సమృద్ధిగా మీరు కనాను భూభాగంలో బ్రతకొచ్చు. మీకేం తక్కువ చేయను, సారవంతమైన నేలను మీకు ఇస్తాను అని చెప్పిన కక్కుర్తి ఎవరికి? ఆకాను. కక్కుర్తి పడి ఏం చేశాడో 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవుడు పిలిపించాడు. దేవుడు తెలిసిపోయిన ఆకాను తప్పు చేశాడు, ఆకాను దొంగిలించాడు, ఆకాను ఆశించాడు వెండి బంగారాలు, శపితమైన దాంట్లో కొంత ముట్టుకున్నాడన్న సమాచారం తెలిసింది. దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఎప్పటికైనా ఒకరి తప్పును బయటకు వేస్తాడు. ఈరోజు కాకపోయినా రేపైనా, ఈరోజు దాచుకున్న రేపైనా బయట పడుద్ది. ఆకాను పొరపాటు ఎవరు చూడలేదులే అనుకున్నాడు, ఎవరు గమనించలేదులేనని అనుకున్నాడు ఆకాను. కానీ ఏదో ఒక రోజు తన పాపం బయటపడుతుందని అనుకోలేదు. ఆ రోజే బయటపడిపోయింది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి దేవుడు ఏమండి యెహోషువ ద్వారా ఏమని చెప్తున్నాడు? 20:19 నుంచి చదువుతారు, బాగుంటుంది. ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానిని మరుగు చెయ్యక. ఏం చెయ్యక? నువ్వు మరుగు చేసావేమో. దేవుడు నువ్వు మరుగు చేసి ఏ వ్యవహారాలు చేసినా, నువ్వు మరుగు చేసి ఏ పొరపాటు చేసినా దేవుడు బాహాటంగా దాన్ని బయటపెడతాడు. దేవుని దృష్టికి, దేవుని కంటికి కనబడనిది అంటూ ఏది ఉండదు. దేవుడు సమస్తాన్ని చూస్తాడు. మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి నేనేం చేశాను? దేవుడు ఏం చెప్పాడు? మీరు తీసుకోకూడదు, శపితమైన దానిలో నుంచి మీరు దేనిని ముట్టకూడదు, తీసుకోకూడదు. కానీ ఆకాను ఏం చేశాడు? దీన్ని ఏమంటారు? ఆశించాడు. దేన్ని ఆశించొద్దని దేవుడు చెప్పాడో దాన్నే నువ్వు ఆశిస్తున్నావు. దేవుడు దేన్ని ముట్టొద్దని చెప్పాడో ఆకాను దాన్నే ముట్టుకున్నాడు. దురాశ, ఆశ ఎంతటి భయంకరంగా మనిషిని అపరాధంలో పడేస్తుందో చూడండి. అందుకే అవ్వ అపరాధంలో పడడానికి గల కారణం ఏంటి? ఆశ. అవ్వా ఏమే
నువ్వు దేవత అయిపోతావు, ఇది దేవుడికి తెలుసు, మీరు చావనే అనగానే అవ్వలో ఆశ పుట్టింది. వెళ్ళింది, పండు తెంపింది, తెంచుకుంది, తిన్నది. దేనికి? ఆశ. అణుచుకోలేదవ్వా, అణుచుకోలే అవ్వ. ఆకాను కూడా ఓ దేవుడు వద్దన్నాడు కదా, దీన్ని ఆశించకూడదని అనుకోలేదు. ఆకాను ఆశించాడు, ఆశించి దాచుకున్నాడు. దేవుడు దాన్ని బయట పెట్టాడు. డబ్బును, వెండి, బంగారాన్ని ఆశించినందుకు ఆకాను జీవితం పతనమైపోయింది భూమండలం మీద. ఆకాను కుక్క చావ చచ్చాడు. తెలుసు మీకు అసలు సంగతి? ఆ ఆకారుని, ఆయన పిల్లల్ని తీసుకొచ్చి నిలబెడితే ఇశ్రాయేలులందరూ రాళ్లతో కొట్టి చంపారట. అందరూ వాళ్ళని కాల్చి చంపారు. అది దేవుడి శాపం. దేవుడి శాపం ఎవరి మీదకి వచ్చింది? ఆకాను మీదకి వచ్చింది. దేవుడు ఆశించొద్దు అని చెప్పిన తర్వాత దాన్ని ఆశించకూడదు. దేవుడు దీన్ని వద్దు, చెయ్యొద్దు, దీన్ని ముట్టకొన్నాడంటే దాన్ని ముట్టకోకూడదు, దాని వైపు వెళ్ళకూడదు. ఒకవేళ ఆశించి వెళ్ళావా పతనం ఆరంభమవుతుంది. అది ఆకాను జీవితం. దేవుడు శపితమైన యెరికో పట్టణంలో దేన్ని ముట్టొద్దన్నాడు, కానీ ఆకాను ముట్టాడు. ఆకాను ఆశించాడు. ఆకాను జీవితం ఆ రోజే పతనమైపోయింది. ఆకాను ఆ రోజే దేవుని శాపానికి గురైపోయాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుని మాటను ధిక్కరించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆశ. చూడండి అంట కిందకి ఏం జరిగిందో చూడండి. ఏమంటే ఆకానికి ఏం జరిగిందో చూడండి. 25వ వచనంలో, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా రాళ్లతో కొట్టి చంపారట. చచ్చిపోయిన తర్వాత నిలువున మంట పెట్టి అగ్నితో కాల్చారట. కాల్చిన ఆ బూడిద మీద రాళ్ల కుప్పలు పేర్చారు. ఎవరి శాపం? దేవుడి శాపం. ఎందుకు? దేవుడు ఆశించొద్దు అని చెప్పిన దానిని ఆశించినందుకు జరిగిన దుర్గతి, నాశనం. ఇప్పుడు తిమోతికి ఏం చెప్తున్నాడు? నాయన తిమోతి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు ఆశించి విశ్వాసం నుండి దాన్ని తొలగిపోయారు. నువ్వు ధనాన్ని ఆశించకు నాయన. మరి ఎలా ఉండాలి ప్రభు? నన్ను ధనాన్ని ఆశించద్దంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలనుకుంటున్నావా? ఎలా బ్రతకాలి అని నువ్వు కోరుకుంటున్నావో, ఎలా బ్రతకాలని దేవుడు అంటున్నాడో కూడా 1 తిమోతి 6వ అధ్యాయం అదే అధ్యాయంలో చెబుతున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 1 తిమోతి.